నమస్తే అన్న అందరికీ నమస్కారం. స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో అయితే కనపడుతూ ఉంది. ఈమె పేరు పోలుమాటి నవమణి గారు అన్నమాట. ఆమె అయితే కువైట్ లో బ్రతుకు తెరువు నిమిత్తం కువైట్ దేశానికి రావడం జరిగింది. అలాగే 4వ నెల 4వ తేదీ మనం చూసుకుంటే అనారోగ్యం పాలవడంతో ఆమె కువైట్ లోని పర్వానియా ఆసుపత్రిలో అయితే చేరడం జరిగింది. అప్పటి నుంచి ఆమెకైతే చికిత్స జరుగుతూ ఉందన్నమాట. ప్రస్తుతం ఆమె మనం చూసుకుంటే కేవలం కళ్ళు మాత్రమే ఆర్పుతూ ఉందన్నమాట. అంటే ఆమె ప్రస్తుతం దాదాపు కోమాలో ఉన్నట్లయితే వైద్యులు చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఇలా ఉన్నప్పుడు మన ఇండియన్ ఎంబసీ ఎందుకు పట్టించుకోలేదు, అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అయితే కనుక్కోవడం జరిగింది. అందులో మనకు కువైట్ లో తెలుగువారి సేవకుడైన అలాగే ఇండియన్ ఎంబసీ వాలంటీర్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అయిన జిలకర మురళీరాయలు గారిని కూడా నేను సంప్రదించడం జరిగింది. అన్న, నవమణి గారి పరిస్థితి ఏమిటి, అసలు ఆమెను ఎందుకు ఇండియాకు పంపించలేదు, ఇండియన్ ఎంబసీ ఉండి కూడా ఎందుకు ఇంకా ఆమెను ఇండియాకు చేర్చలేదు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు, దీనికి సంబంధించి వివరాలు చెబుతావన్నా అంటే ఆయన చెప్పడం జరిగిందన్నమాట. 4వ తేదీ 4వ నెల పర్వానియా ఆసుపత్రిలో ఆమె చేరడం జరిగింది. 7వ తేదీ 8వ నెల నా వరకైతే సమాచారం రావడం జరిగింది. నేను వెళ్లి ఎంబసీకి అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. ఎంబసీ అధికారులు వెంటనే స్పందించి కువైట్ ఎవరైతే ఉన్నారో ఆమెకు అకామా ఉంది కాబట్టి కువైట్ యజమానిని సంప్రదిస్తే అతని నుంచి ఎటువంటి స్పందన రాలేదన్నమాట. వెంటనే ఎంబసీ అధికారులు కువైట్ ప్రభుత్వ అధికారులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. మా భారతీయ మహిళ పర్వానియా హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఉంది, కువైట్ యజమానిని సంప్రదిస్తే అతను సమాధానం ఇవ్వడం లేదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు కూడా అయితే సంప్రదించడం జరిగింది. అతని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇండియన్ ఎంబసీ అధికారులు ఆ యొక్క కువైటీ పేరును బ్లాక్ లిస్ట్ లో పెట్టేసి ఆమెను ఇండియాకు పంపించేందుకు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఆమెను ఇండియాకు పంపించాలంటే కానీ డాక్టరు మరియు నర్సు అవసరం ఉంది. అలాగే ఆమెను ఆక్సిజన్ మీద కువైట్ నుంచి ఇండియాకు తరలించాల్సి ఉంటుందని చెప్పేసి వైద్యులు చెప్పినట్లే తెలుస్తూ ఉంది. అలాగే కువైట్ ప్రభుత్వం నుంచి అయితే అనుమతి రాలేదన్నమాట. డాక్టర్ను నర్సును వెంట ఇచ్చి పంపించేందుకు కువైట్ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇండియన్ ఎంబసీ అధికారులు అయితే వేచి ఉండడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఆమెకు డాక్టరు మరియు నర్సు అవసరం లేకుండా ఆమెను ఇండియాకి అయితే పంపించవచ్చని చెప్పేసి వైద్యులు తెలపడంతో అయితే మెడ్ఫామ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలోనే మనం చూసుకుంటే ఇండియన్ ఎంబసీలో భారతదేశానికి సంబంధించిన అంబాసిడర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మార్పు కూడా జరిగిందనమాట. కొత్త మేడం రావాల్సి ఉంది, ఆమె అయితే రాలేదనమాట. ప్రస్తుతం నవమణి గారికి సంబంధించిన కొటేషన్ మొత్తం పూర్తయి డిప్యూటీ అంబాసిడర్ దగ్గర గారికి అయితే ఆ యొక్క ఫైల్ అయితే వెళ్లడం జరిగింది. ఆయన సంతకాలు పెడితే కానీ ఈ వారం లేదా అతి త్వరలో అయితే ఆమె కువైట్ నుంచి ఇండియాకి అయితే పంపించనున్నారు. కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవ్వరూ ఆందోళన చెందద్దమ్మా, మీ అమ్మగారు అయితే క్షేమంగా మీ ఇంటికి అయితే వస్తారు. దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియన్ ఎంబసీ పట్టించుకోలేదు, ఇవన్నీ వస్తూ ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆమెకు సంబంధించిన పనులు అయితే జరుగుతూ ఉన్నాయి, చట్ట పరిధిలో మేము పనులన్నీ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఎంబసీ అధికారులు కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ అనారోగ్యం పాలైనప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి నాకు బాగా తెలుసు అన్నమాట. అలాగే ఆమె క్షేమంగా చేరుకోవాలని ఇంటికి, అలాగే ఆమె అనారోగ్యం నుంచి కోలుకోవాలని చెప్పేసి మనమందరం ఆ యొక్క భగవంతుని అయితే ప్రార్థిద్దామన్నా. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇండియన్ ఎంబసీ అధికారులు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన ఫైల్ మీద వర్క్ చేస్తూ ఉన్నట్లయితే మనకు సమాచారం అందుతూ ఉంది. అలాగే ఈమెకు సంబంధించి మరింత సమాచారం వచ్చిన తర్వాత మీకైతే తెలియజేస్తాను. కాబట్టి ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి. దీనివల్ల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్న నేపథ్యంలో ఈ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ దేశంగాని దేశంలో మనం నమ్ముకొని వచ్చిన యజమాని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఆమె చేత పని చేయించుకొని అలాగే ఆమె చేత సేవలు చేయించుకొని ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు అనారోగ్యం పాలైనప్పుడు కువైట్ యజమాని పట్టించుకోకపోవడం నిజంగా చాలా బాధాకరం అన్న. ఏది ఏమైనా సరే కానీ మన ఇండియన్ ఎంబసీ కూడా ఇంకా త్వరగా స్పందించాల్సి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఏదైనా ఒక ఇబ్బంది జరిగినప్పుడు అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి ఇండియన్ ఎంబసీని కూడా కోరుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం మనం చూసుకుంటే ఆమెకు సంబంధించి అతి త్వరలో అయితే ఆమె ఇండియాకు వెళ్ళనుంది. కాబట్టి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.